అందరికీ నమస్తే. ఈరోజు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో కనిపించే ఈ 3 ఇటుకలు ఒక 3 రకాలన్నట్టు ఇది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇందులో ఏ ఇటుక మంచిది, ఎంత ఖర్చు అవుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మీ ముందు కనిపించే ఈ 3 బ్రిక్కుల్లో ఏది బెటర్ అనేది మీ కంటికి అనేది కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇందులో మనకి ఏది దృఢంగా ఉంటుంది, అలాగే ఏది ఏ ప్రైజ్లో పడుతుంది, మనకి గోడలు క్రాకులు రాకుండా ఏది బెటరు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఫస్ట్ ప్రైస్ తెలుసుకుందాము. ఈ బ్రిక్ వచ్చేసి మనకి 9 రూపీస్ పడుతుంది. ఇది 10 రూపీస్, ఇది 11 రూపీస్. మనకి 9 రూపీస్ బ్రిక్ వాడడం వల్ల కొన్ని మైనస్లు ఉన్నాయి. అదేంటి అంటే మనము బ్రిక్ అన్లోడ్ చేయడము, అలాగే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇది డ్యామేజ్ అయ్యి కొద్ది వేస్టేజ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి మందం అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం ఒక వాల్ కడుతున్నాం కదా, ఒక 4 ఇంచెస్ వాల్ కడితే మనకి ఇటు అటు ప్లాస్టింగ్ అయినాక మనకు 5 to 5.5 ఇంచెస్ అవుతుంది. సో అది దీంతో పోలిస్తే ఇది తక్కువ అయ్యే ఛాన్స్, దృఢంగా అనేది కొద్ది తక్కువ మన ఫీలింగ్ అనిపిస్తుంది. అలాగే దృఢంగా తక్కువ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వాల్స్లో క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే క్రాక్స్ ఇలా సైడ్ చూపిస్తుంది, ఇలా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ క్రాక్స్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి ఇందులో అంత క్వాలిటీ స్టాండర్డ్ అనేది ఉండదు అనమాట మనకి. సో అందరు చాలామంది ఏం చేస్తారంటే ఇది మనకి తక్కువ ప్రైస్లో పడుతుంది కనుక మనం మనీ సేవ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఆ మనీ సేవ్ అనేది మనకి ఇదే బడ్జెట్లో మనం ఇది కూడా సేమ్ అదే బడ్జెట్లో మనం ఇదే బ్రిక్ వాడుకోవచ్చు. అది ఎలా అనేది నేను చివరి వీడియో లోపల చెప్తాను. సో మనం దీనివల్ల ఏంటంటే ఆ మైనస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని వాడకపోవడం అనేది బెటరు. సో మీకు ఏంటంటే ఇది వచ్చేసి 10 రూపీస్, ఇది ఆల్మోస్ట్ మీరు వాడుకోవచ్చు. ఇంకోటి హైట్ పరంగా కూడా చూడండి, హైట్ అనేది కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది. సో మన విడ్త్ కూడా మనకి ఏంటంటే మందం కూడా ఇక్కడ కూడా కంపేర్ చేయండి. ఈ మందం చూడండి, అలాగే ఈ మందం చూడండి. సో ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఇంచు. సో దీనివల్ల కూడా మీకు అంటే ఈ ఓవరాల్గా ఈ ప్రైస్లో ఇది ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముఖ్య కారణం ఇది. సో మనం ఏంటంటే చాలామంది ఏదైనా తక్కువ ప్రైస్లో వస్తుంది, తక్కువ బడ్జెట్లో మన బడ్జెట్లో ఇల్లు కట్టేసుకుని మన ప్లానింగ్ ఉంటారు. అదే బడ్జెట్లో మనం ఈ బ్రిక్ పెట్టి ఫినిష్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఒక 10x10 వాల్ అనుకోండి. ఆ 10x10 వాల్లో మనకు వచ్చేసి ఒక లైన్ వచ్చేసి మనకు ఒక 30 బ్రిక్స్ పడుతున్నాయి అనుకోండి. ఎందుకంటే 10 ఫీట్ కదా, 9 ఇంచెస్ కదా. ఓకే, మళ్ళీ అందులో మనం ఏంటంటే మాల్ మసాలా యాడ్ చేసాం కనుక దానికి మనకి ఇది వచ్చేసి ఒక 13 బ్రిక్స్ ఒక లైన్ పడుతుంది అనుకోండి. హైట్ వచ్చేసి మనకి ఏంటంటే 13 లైన్స్ వస్తుంది అనమాట. మన ఫిఫ్త్ బీమ్ నుంచి వచ్చి బీమ్ వరకు వచ్చేసరికి హైట్ వచ్చేసి 9.5 ఫీట్ ఉంటుంది కనుక అందులో మనకి లైన్స్ వచ్చేసి ఈ బ్రిక్ లైన్స్ వచ్చేసి మనం ఇలా పెట్టి బ్రిక్ మనం కన్స్ట్రక్షన్ చేస్తాం కనుక ఈ బ్రిక్ లైన్స్ ఆల్మోస్ట్ 1, 2, 3, 4 అనేసి మనకు ఒక 30 లైన్స్ వస్తాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఎన్ని బ్రిక్స్ పడతాయి, ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఈ 30 లైన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ 13 into 30 అంటే ఓవరాల్గా 390 బ్రిక్స్ అంటే ఇంటూ 90 చేసినాం అనుకోండి. సో ఆల్మోస్ట్ 3,500 రూపీస్ పడుతుంది. సో అదే ఈ బ్రిక్ వాడినాం అనుకోండి మనము. ఇది మనకు వచ్చేసి ఇది మందం బాగుంటుంది కనుక హైటు చాలా హైట్ వస్తుంది. మనకి బ్రిక్ అనేది మనకి మందం వస్తుంది కనుక ఈ మందంలో మనకి ఏంటంటే ఓవరాల్గా 25-26 లైన్స్లో మనకి ఇది వాల్ అనేది 10x10 వాల్ అనేది ఫినిష్ అవుతుంది. లెంత్లో కూడా మనకి ఇది 12 బ్రిక్స్ అనేది సరిపోతుంది. మనకి ఓవరాల్గా బ్రిక్స్ వచ్చేసి ఒక 320 బ్రిక్స్ పడుతుంది. ఇంటూ 11 వేసుకున్నా కూడా మనకి అదే 3,500 రూపీస్ పడుతుంది. సో ఇది ఏంటంటే బెటర్ క్వాలిటీ. ఇంకోటి దీంట్లో మనకి ఏమవుతుందంటే స్టాండర్డ్ వస్తుంది, వాళ్ళు మందం బాగా వస్తుంది, అలాగే క్రాక్స్ రాకుండా స్టాండర్డ్గా ఉంటుంది. మనకు అనుకున్న ప్రైస్లో మనం అనుకున్న క్వాలిటీ హౌస్ అనేది మనం కట్టుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఇస్తుంది. సో ఇది మనకేంటంటే ఈ బ్రిక్ అనేది మ్యాక్సిమం ఇదే బ్రిక్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ట్రై అండి. లేదు ఇంకొక 1 రూపీ మనకి ఇంకా తగ్గాలి అనుకుంటే మాత్రం మిడిల్ క్వాలిటీకి వెళ్ళండి, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇంకోటి దీనివల్ల మనకు ప్లస్ మైనస్ కూడా చెప్తాను. ఇది మనకి ఏమవుతుందంటే ఇలా క్రాస్ ఉండడం వల్ల
సో ఇది ఇట్లా చూడండి, అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. మనం ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అంటే ఇది మొత్తం మనం వాళ్ళు ఫినిష్ అయిపోయినాక, సో దీనికి అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ప్లాస్టింగ్ చేయాలి కదా. ఈ ప్లాస్టింగ్ ఏమవుతుందంటే మనకి మెటీరియల్ అనేది ఎక్కువ పడుతుంది దీనికి, ఇంకోటి వర్క్ ఎక్కువ పడుతుంది, లేబర్ ఎక్కువ పడుతుంది. సో ఈ బ్రిక్ వల్ల ఏమవుతుందంటే ఒకే లెవెల్ మనకి ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది కనుక, సో మనకేంటంటే బ్రిక్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది వరకు, అలాగే దీన్ని మనము ప్లాస్టింగ్ చేస్తే ఒకే లెవెల్ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి మెటీరియల్ తక్కువ పడుతుంది, లేబర్ కూడా తక్కువ పడుతుంది. సో అందులో కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. ఓవరాల్గా ఇల్లు మొత్తం ఫినిషింగ్ అయ్యేసరికి మీకు అనేది డిఫరెంట్ కనిపిస్తుంది అనమాట. జస్ట్ ఈ బ్రిక్ ఆ బ్రిక్ మనం కంపేర్ చేస్తే ఒక 150 స్క్వేర్ యార్డ్స్కి మనకి ఎంత, ఒక 2 రూపీస్ డిఫరెంట్ వేసుకుంటే మనము ఒక 150 స్క్వేర్ యార్డ్కి ఒక 15,000 బ్రిక్ పడింది అనుకోండి. మనం దాన్ని కంపేర్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఒక 15,000 పడితే మనకి ఇది ఒక 13,000 పడుతుంది. లేదు ఇదే 15,000 పడింది అనుకోండి, ఇది ఒక 17,000 బ్రిక్ వాళ్ళకి పడుతుంది అనమాట దానికి కన్స్ట్రక్షన్కి. సో ప్లస్ మనకి ఏమవుతుందంటే ఇందులో వేస్టేజ్ పోతుంది, మళ్ళీ ఇందులో వేస్టేజ్ పోదు. ఇంకోటి మనకి ఏంటంటే ఇందులో మనకి మెటీరియల్ అనేది ఓవరాల్ ప్రైస్ కంపేర్ మళ్ళీ ఏంటంటే మనకి ఈ 15,000కి 17,000 మనం కంపేర్ చేస్తే మన ప్రైస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది. అలాగే మన క్వాలిటీ బెటర్ క్వాలిటీ వస్తుంది. సో ఈ ఐడియా తెలియక చాలామంది ఏంటంటే ఏదో మేము బడ్జెట్ వెళ్ళిపోతాం అనేసి ఈ బ్రిక్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీనివల్ల చాలా మీరు మైనస్ అవుతారు. మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన స్టాండర్డ్ ఇల్లు అనేది రాదు. మనీ కూడా చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. అలాగే దీన్ని మనం మెటీరియల్ వాడుతున్నాం కదా, బిల్డింగ్ మొత్తానికి మనం ప్లాస్టింగ్ చేసినాం అనుకోండి, ఓవరాల్ ఒక 30 టన్ను శాండ్ అంటే మెటీరియల్ పడింది అనుకోండి, దీనికైతే మనకి ఏంటంటే ఒక 25 టన్ పడే ఛాన్సెస్ ఉంది. అలాగే మనం ఒక 5 టన్ అంటే సిమెంట్ అనుకోండి, లేబర్ అనుకోండి, ఓవరాల్ కంపేర్ చేస్తే మనకి ఇందులో ఒక 20-30,000 మనకి ఎక్స్ట్రా సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఈ బ్రిక్ వాడడం వల్ల. అన్ని విధాలుగా చూస్తే మీకు ఈ బ్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ బ్రిక్కే మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేరాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళకి వరకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.